హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శుభ గురువారం అండి. మీ లైఫ్ విత్ సుజాత. ఇక్కడ నేనైతే ఇక్కడ బాబా టెంపుల్ గురించి చాలా చెప్పాలనుకుంటున్నానండి. బాబా మిరాకిల్స్ నాకు లైఫ్లో చాలా జరిగాయి. చెప్పలేని నేను ఎన్ని జరిగాయంటే అన్ని చాలా జరిగాయి నా మిరాకిల్స్. ఈ వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి గురువారం ఇక్కడ బాబా గుడి అండి, ఇది సాయిబాబా గుడి. ఇక్కడ దత్తాత్రేయుడు కూడా ఉంటారు. ఎంట్రన్స్ అండి, ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్. ఇది ఇక్కడ మా హనుమాన్పేటలో ఉంటుందండి. ఇక్కడ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవరైనా వెళ్ళిన మిర్యాలగూడలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. అది మెయిన్ ఎంట్రన్స్ అండి. బాబా తగులుతారు ఫస్ట్. అక్కడ కొబ్బరికాయలు కొడతారు అందరూ. మనకి ఇక్కడ ఈ రాగి చెట్టు ఉంటుందండి. 11 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ మొక్కులు కూడా కోరుకుంటారండి. ఇక్కడ దారంతో, పసుపు దారంతో ఇక్కడ రావి చెట్టుకి మొత్తం కట్టుకుంటారు. 11 కానీ 21 కానీ అలా వరుసగా ఒక కోరిక కోరుకొని అలా చుట్టుకుంటారు. ఆరోగ్యం బాలేని వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం ఇలా చేసుకుంటారు పూజలు. పాలు పోసి అమ్మవారికి ఇక్కడ నాగదేవత ఉంది. వేప చెట్టు, రావి చెట్టు 2 కలిసి ఉన్నాయి. పవిత్రమైన ప్లేస్ అండి ఇది. చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లతో అందంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. వీక్లీ వన్స్ వెళ్తానండి నేను. వెళ్ళకుండా 2 వీక్స్కి ఒకసారి, మంత్లీ 2 టైమ్స్ వెళ్తాను. ఇక్కడ బాబా గుడి ఫస్ట్ బాబా చిన్న టెంపుల్ ఉంది, చిన్నది ప్రతిష్ఠించారు ముందల. చుట్టూ వ్యూ చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ చాలా బాగుంటుందండి. అందరూ వెళ్ళలేని వాళ్ళు ఎవరంటే వెళ్ళండి, తప్పకుండా విజిట్ చేయండి. మిర్యాలగూడలో ఇక్కడ హనుమాన్పేటలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ దత్తుడండి. ఈ దత్తనామాన్ని ఒకసారి స్మరించినా చాలు. మనం గురువారం రోజు ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం ద్రాం దత్తాయ నమః, దిగంబర శ్రీపాదవల్లభాయ నమః శ్లోకాన్ని చదువుకోండి. చాలా పవర్ఫుల్ శ్లోకం అది. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. నేను 5 వారాలు గురువారం చేశానండి. నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. ఇక్కడ చెట్టు కింద వెలిశాడండి. మేడి చెట్టు కింద ఎందుకు వెలిశాడంటే అమ్మవారు తనకి వరం ఇచ్చింది. మేడి పండులాగా స్వచ్ఛమైన మనసు ఉన్నవాడని అర్థంగా ఇక్కడ గురు దత్తాత్రేయుడు వెలిశాడండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం. ఇక్కడ దీపం వెలిగించి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. నేనైతే ఏమి కోరుకోను, ఎప్పుడు మంచి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని కోరుకుంటాను. ఇక్కడైతే నేను దత్తాత్రేయుడు అండి. దత్తాత్రేయుడు ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. గురు పౌర్ణమి రోజు బాగా చేస్తారు పూజలు. 2 రూపీస్ కాయిన్స్ ఎప్పుడైనా వేయండి పాదాల దగ్గర. అవి బాబా దగ్గరికి షిరిడీకి చేరుతాయంట. అవి గురువుగారు చెప్పారు నాకు. ప్రతి వెళ్ళినప్పుడల్లా 2 రూపీస్ కాయిన్ వేస్తారు. 2 రూపీస్కి అర్థం ఏంటంటే శ్రద్ధ, సబూరి అని అర్థము. మనలో ఉన్న అజ్ఞానం, అహంకారాన్ని గుర్తు అనమాట. 2 రూపీస్ అహంకారం తీసివేస్తుంది అన్నట్టు. ఇక్కడ శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి పక్కన, ఎడం వైపున. ముందు ఎంట్రన్స్ బాబా గుడికి వెళ్తుంటేనే మనకి ఎంట్రన్స్ తగులుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాను. అక్కడ బొట్టు పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసుకున్నాను. ఇక్కడ చేసుకున్నాక పక్కన మనకి విభూది దుని ఉంటుంది. నేను దునిలో ఒక కొబ్బరికాయ, నిండు కొబ్బరికాయ ఉంటుంది. పీచు తీయని కొబ్బరికాయ వేయండి, చాలా బాగుంటుంది. మనకి వారం కాకుండా నెలకొకసారి అలా వేయండి. నవధాన్యాలు చేతిలో పట్టుకొని ఆవు నెయ్యి, కొబ్బరికాయ మీద ఆవు నెయ్యి నింపి, మొత్తం ఆవు నెయ్యితో కొబ్బరికాయని నింపాలి. మనం మొత్తం కంప్లీట్ చేసి పీచు తీయని కొబ్బరికాయ అలా చేయండి. ఇది బెస్ట్ రెమెడీ అండి, నేను చెప్తున్నాను. చాలా బాగుంటుంది. మీ లైఫ్ టర్న్ అవుతుంది ఆర్థికంగా కానీ. మనకి బాబా పిలిస్తే పలికే దైవం అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ విభూది పెట్టుకొని 3 ప్రదక్షిణలు ఓం శ్రీ కర్మధ్వంసినే నమః, ఓం శ్రీ కర్మధ్వంసినే నమః అని 3 ప్రదక్షిణలు చేస్తాను. ఇక్కడ విభూది చుట్టూ చేయండి ఖచ్చితంగా. 3 ప్రదక్షిణలు చేసి బాబా విభూది పెట్టుకోండి. బాబా దర్శనం చేసుకోండి. ఇక్కడ పాదాలు ఉంటాయి. ఇక్కడ రాస్తారండి ఆల్రెడీ ఓం కర్మధ్వంసినే నమః, ఓం కర్మధ్వంసినేనని. మన కర్మాలన్నీ తీసివేస్తారన్నట్టు. కర్మ అనేది తీసివేస్తుంది అన్నట్టు. మన లైఫ్లో ఉన్న కర్మ, పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఈ శ్లోకం చదవడం అర్థం అనమాట. అది ఈ శ్లోకానికి ఉన్న అర్థము. ఇక్కడ బాబా అనుగ్రహం. అసలు ఇక్కడ అద్దాల మేడలో పెట్టారు బాబాని. చాలా బాగుంటుందండి. తప్పకుండా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, మిర్యాలగూడ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఎప్పుడైనా మిర్యాలగూడ వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది టెంపుల్కి వెళ్ళడం వల్ల.
ఇక్కడ స్వయంభుగా వెలిసిందైతే కాదు, కానీ ప్రతిష్ఠించి కూడా 33 ఇయర్స్ ఎబోవ్ అయింది. ఇక్కడ అటు ఇటు 40 ఇయర్స్ కావస్తుంది. ఇక్కడ అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. చాలా బాగుంటుంది. ఇక్కడ అద్దాల మీద బాబా మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. నా లైఫ్లో కూడా చాలా మిరాకిల్స్ జరిగాయండి, చెప్తాను మీకు. ఇప్పుడు మేము ఇల్లు కొనుక్కున్నాం. 5 వారాలు గురువారాలు చేశానో లేదో, మేము నెక్స్ట్ మంతే మేము ఇల్లు కొనుక్కున్నామండి. ఇల్లు కొనుక్కున్నాము. 5 గురువారాలు బాబాకి చేశాను సాయి దివ్య పూజ. మేము ఇల్లు కొనుక్కుంది వచ్చింది మేము 20వ తారీఖు అండి. 2+0 2వ తారీఖు వస్తుంది. మేము వచ్చిన అపార్ట్మెంట్ కూడా 2nd ఫ్లోర్ కొనుక్కున్నాము. మన అపార్ట్మెంట్ నెంబర్ కూడా మాది 101 అండి. 1+1 2 అన్నీ బాబా అనుగ్రహంతోనే జరిగాయని నాకు ప్రగాఢ నమ్మకం అండి. మీరేమంటారు? ఈ వీడియోలో మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని గురించి. ఇంకా ఆ బాబా తట్టి లేపినట్టే నాకు ఎన్నోసార్లు కళ్ళకు వచ్చాడు. మామూలుగా పండ్లు పెట్టేదాన్ని, ఎప్పుడు ప్రసాదం పెట్టి ఆపివేసేదాన్ని. ఒక్కసారి బాబా నాకు ఒక నక్షత్రం రూపంలో వచ్చాడు, మెరుపు రూపంలో వచ్చి నాకు ఏంటమ్మా ప్రసాదం పెట్టట్లేదు, వారం వారం నాకు ప్రసాదం పెట్టట్లేవు ఏంటమ్మా అని కల్లో చెప్పారు. నన్ను వెనకేస్తున్నావు అమ్మా అని కల్లోకి వచ్చి చెప్పారు. అప్పటి నుంచి నేను బాబాకి బాగా నా మిరాకిల్స్ కూడా బాగా జరిగాయండి. నేను చాలా బాగా నమ్ముతాను. ఇక్కడ బాబా చూడండి ఎంత బాగుందో, అలంకరణ బాగా చేస్తారు. ప్రతి గురు పౌర్ణమి కూడా 1000 మంది భక్తులకి ఇక్కడ అన్నదానం చేస్తారు. నాకు అయితే మిరాకిల్స్ అయితే చాలా జరిగాయండి. బాబా మిరాకిల్స్ చెప్పలేను. అన్నీ కాదు, ప్రతి వారం వెళ్తానండి. వీక్లీ వీలున్నప్పుడు ఇప్పుడు వెళ్తూనే ఉంటాను. ఇక్కడ సీతారాములు శ్రీ ఆంజనేయాలు పక్కన ఉంటారు, ప్రతిష్ఠించారు. చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోండి. శ్రీరామరామైతే 3 సార్లు చదువుకోండి. ఆ శ్లోకం విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం మనకు వస్తుంది. ఇక్కడ బాబా అనుగ్రహం అయితే బాగా జరిగింది. ప్రతి స్వాతి నక్షత్రం రోజు అయ్యగారు చెప్పారు, అమ్మచ్చి నీకు చాలా బాగుంటుంది. అయ్యగారి రూపంలోనే ఆ బాబానే అయ్యగారి రూపంలో వచ్చి చెప్పినట్టే చెప్పారండి నాకైతే. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు వెళ్ళమ్మా అన్నారు. ప్రతి నెల వెళ్ళాలి. ఇంకా నేను వెళ్తున్నాను. వచ్చే నెక్స్ట్ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఖచ్చితంగా వెళ్తాను. నీకంతా బాగుంటుందమ్మా అని చెప్పారు అయ్యగారు. నాకైతే అనిపించింది బాబానే తన రూపంలో వచ్చి చెప్పారేమో అని. నిజంగా చెప్పలేనండి, అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. ఇక్కడ కృష్ణుడి విగ్రహం, గణపతి విగ్రహం కూడా ఉంది, దర్శించుకుంటామండి. ఇక్కడ పల్లకి కూడా ఉంటుంది. పల్లకిని ఒక 3 సార్లు ఊపి మేము పల్లకిని అలా కదిలిచ్చి స్వామివారిని దర్శనం కూడా చేసుకుంటాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో కూడా చాలా బాగుంటుంది చూడండి. అలంకరణ కూడా గురు పౌర్ణమి రోజు కూడా బాగా చేస్తారు. ఇక్కడ పల్లకి 6 గంటలకు ఉంటుంది. మధ్యాహ్న హారతి కూడా వెళ్తాను ఖచ్చితంగా. నేను 12 లోపే 11:30 12 కల్లా హారతి టైంకి ఖచ్చితంగా అందుకుంటాను. అలా అందేలా చేస్తారు ఆ బాబా గారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. బాబా అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. బాబా దయగల తండ్రి అండి. చాలా మిరాకిల్స్ అయితే జరిగాయి. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.